మన ఇదే కార్యక్రమంలో చర్చలు పాల్గొనడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఏదైతే కేసీఆర్ పదే 2019 ఎన్నికల టైంలో ఒక మాట చెప్పారు, ఏదైతే మోసపోతే గోసపడతాం, ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణలో ఉందనుకోవాలా? అంటే వాస్తవానికి రెండు జాతీయ పార్టీల యొక్క వ్యవహార శైలి మనం చూస్తున్నప్పుడు 2023 ఎలక్షన్స్ తర్వాత ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలు అమలు చేయకుండా, మరోవైపు ఇక్కడ రెండు పార్టీలకు సంబంధించి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉంటే కూడా కేంద్రం నుంచి నయా పైసా ఇక్కడికి రాకపోవడం, గతంలో విభజన జరిగిన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను చాలా పెండింగ్ ఉంటే వాటిని కనీసం సాధించేటటువంటి పరిస్థితి లేకపోవడం, వాటి గురించి ఎవరు కూడా నోరు మెదపకపోవటం, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటే కూడా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఏనాడు పార్లమెంట్లో కానీ లేకపోతే వాళ్ళ మంత్రుల దగ్గరికి పోయి ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రత్యేకంగా సాధించుకోవాలనే ఆలోచన లేకపోవడం, అటువంటి ప్రయత్నాలు లేకపోవడం. మరోవైపు ఈ మధ్య కాలంలో ఈ గోదావరి బనకచెర్లకు సంబంధించి ఈ రెండు పార్టీల యొక్క వ్యవహార శైలి మనం చూసినప్పుడు కేసీఆర్ గారు ఏదైతే చెప్పినరో, మనం ఒకసారి మోసపోతే గతంలో దశాబ్దాలుగా మోసపోయినాం, గోసపడినాం, మళ్ళీ అదే పరిస్థితి ఎదురవుద్దని ఏదైతే చెప్పినరో అది వాళ్ళ కళ్ళకు కట్టినట్టు మన ముందు కనబడతా ఉంది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని చర్చించాల్సిన అవసరం ఉంది, బలంగా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఏంటి సార్, అంటే గతంలో గిరిజన యూనివర్సిటీ కావచ్చు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, ఏదొచ్చినా వాళ్ళు మాట్లాడకపోవడం, మేము అవి తెచ్చినాం ఇవి తెచ్చామని చెప్పేసి చెప్పడం ఎలా చూడాలి? ఇప్పుడు ఒకటి మిత్రమా గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ ఎవరు కూడా ఆడ పోయి మాట్లాడటం లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక కాంగ్రెస్ ఎంపీలు వాళ్ళు ఢిల్లీలో చేయగలిగేది ఏం లేదు, ఉత్సవ విగ్రహాలుగా కూర్చొని పార్లమెంట్కి పోయి వచ్చి ఆడేమైనా వాళ్ళ కోటీలు ఉంటే సాయంత్రం పూట దావతులు తీసుకోవడానికి పనికొస్తారు. పార్లమెంటు సభ్యుని హోదా వచ్చింది తప్పితే వాళ్ళు ఈ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా ఓ ప్రణాళిక వేసుకొని ఢిల్లీకి పోయి ఆ మంత్రులను కలిసి వాళ్ళు చేయగలిగే శక్తి కూడా ఏం లేదు. ఇక భారతీయ జనతా పార్టీ ఎంపీలకు సంబంధించి ఇక్కడికి వస్తే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ సేమ్ పొజిషన్లో ఉన్నారు. వీళ్ళెవరు ఆడ ఢిల్లీలో వీళ్ళని దేకేది ఎవరు లేదు, వీళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. వీళ్ళు ఏదైనా ప్రత్యేకమైన ప్రతిపాదనలు తీసుకుపోతే అక్కడేదో మంత్రులందరూ వీళ్లకు సానుకూలంగా స్పందించి తెచ్చేటువంటి శక్తి ఉన్న వాళ్ళు కూడా కాదు. అయినా కానీ బేసికల్ ఏంటి, ప్రజలు మనకు ఓట్లు వేసిండ్రు, పార్లమెంట్ సభ్యుని స్థానాన్ని కల్పించిండ్రు, దాని ద్వారా తెలంగాణ కోటల కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ ఇద్దరు మంత్రులైనరు. కాబట్టి మా రాష్ట్రానికి సాధారణంగా అన్ని రాష్ట్రాలకు జరిగే పద్ధతిలో కాకుండా కొత్త రాష్ట్రం అంటే 10 సంవత్సరాలు అయింది, బట్ స్టిల్ అనేకమైనటువంటి పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు పెండింగ్ ఉన్నాయి. అవి కాకుండా వాళ్ళ వంతుగా వాళ్ళ బాధ్యతగా ఏదో గొప్పదైన ప్రేమ చూపిస్తారు కాబట్టి ప్రత్యేకంగా తెద్దామనే ఆలోచన నెంబర్ 1 లేదు. పునర్విభజన చట్టాన్ని హామీలకు పోతే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నుంచి మొదలుపెట్టి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి వాళ్ళు ఏదో ఇచ్చారు, అది ఎప్పుడు పూర్తవుతుందో మనకైతే తెలియదు, హడావుడేది వాళ్ళు చేసినట్టు చూశాను. ట్రైబల్ వర్సిటీ ఒక వీసీని వేశారు, దాని ప్రోగ్రెస్ తెలియదు. ఎయిమ్స్ కంప్లీట్ కాలేదు. ఆ తర్వాత ఐటీఐఆర్ను తరలించుకొని పోతే గుజరాత్కోసారి తరలించుకొని పోయారు, నాకు తెలిసి ఇంకో దగ్గరకోసారి తరలించుకుపోయినారు, అది కూడా అతిగతి లేదు. నిమ్స్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ జైరాబాద్, దానికి డబ్బులు కావాలని చెప్పేసి అడిగినాం, అప్పుడు ఇవ్వలేదు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇక్కడ మన ఫార్మాసిటీ పేరుతోటి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో మనం ఫార్మా ఇండస్ట్రీ బాగా పెరగాలని చెప్పేసి మనం ప్రయత్నం చేసి ఒక 10,000 కోట్ల రూపాయలు సాయం అడిగినాం, నయా పైసా విదిలించలేదు. అదే రకంగా హైదరాబాద్ నగరంలో ముంపు నివారణకు ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ని ఎన్హాన్స్మెంట్ కోసము స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ తీసుకున్నప్పుడు కేటీఆర్ గారు అదే పనిగా ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారుతోంది, అనేకమైన ఇండస్ట్రీలు వస్తున్నాయి, హైదరాబాద్ స్టేటస్ పెరుగుతూ ఉంది. కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ లివబుల్ సిటీస్ ఇన్ ది వరల్డ్గా పేరు తెచ్చుకుంది. మేము ఒక గొప్ప కార్యక్రమం చేపడుతున్నాం, డబ్బులు ఏమని అడిగారు, అది మాట్లాడలేదు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ మీరు పోయిన 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో కేటీఆర్ గారు ఇక్కడ మున్సిపల్ మంత్రిగా 37 ఫ్లైఓవర్స్ హైదరాబాద్ నగరంలో డెవలప్మెంట్ చేసినాం. 400కు పైగా లింక్ రోడ్స్ ఐడెంటిఫై చేసి మోర్ దాన్ 111 లింక్ రోడ్స్ మనము కంప్లీట్ చేసినాం. సిఆర్ఎంపీ రోడ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఒకటి పెట్టి బ్రహ్మాండంగా రోడ్స్ మేనేజ్ చేసినాం. వాటి కోసం డబ్బులు అడిగినాం, వాటికి నయా పైసా విధించలేదు. కాళేశ్వరం కానివ్వండి, ఇటు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, గతంలో అనేక మంది బీజేపీ నాయకులు ఇక్కడికి వచ్చినప్పుడు ఉదరగొట్టారు, మేము తెలంగాణకు ఇంత చేస్తామని. ఈ రెండు బృహత్ ప్రణాళికలకు ప్రాజెక్టులకి ఏదో ఒక దానికి జాతీయ హోదా ఏమని అడిగినాం. జాతీయ హోదా ఎవరికి ఇవ్వము అని చెప్పి మధ్యప్రదేశ్లోని కేన్ బెట్వా ప్రాజెక్టుకి, కర్ణాటకలోని అప్పర్ బ్రద్దా ప్రాజెక్టుకి
జాతీయ హోదా ఇచ్చారు, 35,000 కోట్లు ఒక దగ్గర, ఇంకో దగ్గర కొంత డబ్బు కేటాయించారు. ఇక్కడ నైపర్ని తరలించుకొని పోయారు. ప్రత్యేకించి అంతు చిక్కని వ్యాధులకు సంబంధించినటువంటి ఏదో నైపర్ అని ఒక సంస్థ, జాతీయ స్థాయి సంస్థ వస్తే దాన్ని తరలించుకొని పోయినారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ కేసీఆర్ గారు గొప్పగా ఊహించి ఇక్కడ రావడానికి కృషి చేస్తే మళ్ళీ గుజరాత్లో దానికి పోటీగా ఒకటి పెట్టే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఒక డిఫెన్స్ కారిడార్ అడిగినాం. ఇక్కడ మీరు మన దగ్గర ఆదిపట్ల దగ్గర ఈ అన్ని ప్రాంతంలో టాటా ఏరోస్పేస్ కానివ్వండి అనేకమైనటువంటి కంపెనీస్ వచ్చినాయి. హైదరాబాద్ నగరం అనేది అనేక పబ్లిక్ సెక్టర్ డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మాకు డిఫెన్స్ కారిడార్ ఏమంటే దాని గురించి కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత వచ్చేసి నీతి ఆయోగ్ ప్రత్యేకంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇరిగేషన్ సెక్టర్ డెవలప్మెంట్ చేయడం కోసము, చిన్న నీటి వనరులను పెంచడం కోసము, కాకతీయులు ఏర్పరిచినటువంటి గొలుసుకట్టు చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని బాగు చేయడం కోసం కేసీఆర్ గారు మిషన్ కాకతీయ చేపడితే ఆ రోజు పీయూష్ గోయల్ గారు ఒక సందర్భంలో వచ్చి కూడా ఇది ఓపెన్ టెండర్లో 46-47 వేల చెరువులకు టెండర్లు పిలిచి పూడికతీత నుంచి మొదలుపెట్టి తూములు బాగు చేసేంత వరకు కట్టలు స్ట్రెంగ్థనింగ్ చేయడము, వాటికి వచ్చినటువంటి క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చినటువంటి ఫీడర్ ఛానల్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్ ఛానల్స్ బాగు చేస్తాము, వాటి వల్ల భూగర్భ జలం పెరుగుతుంది, ఆ ఆయకట్టు అంత బ్రహ్మాండంగా అవుతుందని చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత మిషన్ భగీరథ ప్రతి ఇంటికి హైదరాబాద్, నాట్ ఓన్లీ హైదరాబాద్, రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఆవాసానికి మంచినీళ్ళు ఇచ్చేటటువంటి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపడితే అది కూడా మోర్ దాన్ 50,000 crores మనం ఖర్చు పెట్టినాము. ఈ రెండింటిని కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సంఘం స్థానే చేపట్టినటువంటి ఒక నీతి ఆయోగ్ సంస్థ చర్చించి మిషన్ కాకతీయకు 5,000 కోట్లు, మిషన్ భగీరథకు 19,000 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పి రికమెండ్ చేస్తే నయా పైసా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఆ రోజున్నటువంటి దత్తాత్రేయ గారు 2014-19 మధ్యలో ఎంపీగా ఉండే, కొన్ని నాళ్ళు మంత్రిగా ఉండే, ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు మంత్రి అయినారు, ఇప్పుడు బండి సంజయ్ గారు మంత్రి అయినారు. వీళ్ళెవ్వరు కూడా ఒక్క నయా పైసా ఈ పథకాలకు తేవడానికి కనీసం ప్రశ్నించడానికి కూడా సాహసం చేయలేదు. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే ఇవాళ నేషనల్ హైవేస్ మోర్ దాన్ 3,500 కిలోమీటర్స్కి మనకు అప్రూవల్ వస్తే ఇప్పటివరకు 1,350 కిలోమీటర్లు మాత్రమే వాళ్ళు నిధులు ఇచ్చారు. మిగతా వేటికి కూడా పరిపాలన అనుమతులు దొరకలేదు. ఉప్పల్ నారపల్లి మీరు ఇవాళ ఫ్లైఓవర్ మీరు చూశారు కదా, అక్కడ స్కై ఓవర్ ఇవాల్టి వరకు కూడా ఆ పిల్లర్స్ మొండిగోడలు అట్లే ఉన్నాయి, కంప్లీట్ చేయలేదు. వెనకబడంగా అంబర్పేట ఫ్లైఓవర్ ఏదో కంప్లీట్ చేసిండ్రు. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ మరొకటి ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ ఒక్క ప్రత్యేక ప్రణాళికను ఇవాళ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు ప్రస్తావించరు, మాట్లాడరు, నోట్లో బెల్లం రాయి పెట్టుకున్నట్లు గమ్మున ఉంటారు. సార్ శ్రీధర్ గారు, ముఖ్యంగా ఇందాక కంటిన్యూ చేస్తారు కదా హైవేస్ గురించి, కొంచెం బ్రీఫ్గా ఇది కూడా చెప్పండి. అంటే ఏం లేదు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను మీకు చెప్పిన కదా, మోర్ దాన్ 3,155 3,155 కిలోమీటర్ల అనుమతులు మనకు వస్తే 1,350 కిలోమీటర్లకు మాత్రమే నిధులు విడుదల చేశారు. మోర్ దాన్ 1,855 కిలోమీటర్స్కి ఇంకా కనీసం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటారు. అంటే ముందు మీకు ఏదైనా హైవే వేయాలంటే ఫస్ట్ పరిపాలన అనుమతులు వస్తాయి, ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన తర్వాత సంబంధిత శాఖ దానికి టెక్నికల్ శాంక్షన్స్ అవన్నీ తీసుకొని టెండర్లు పిలిచి పని స్టార్ట్ చేస్తారు. అంటే మాటలేమో గొప్పగా చెప్పారు. మీరు కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, బండి సంజయ్ మాట్లాడినా, రఘునందన్ రావు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా మేము తెలంగాణ రాష్ట్రానికి 3,500 కిలోమీటర్లు ఇచ్చినాము హైవేలు అని చెప్పేసి మాట్లాడతారు. యాక్చువల్గా ఏంటంటే అది నేషనల్ పాలసీ. హైవేస్ అనేది 4-5 రాష్ట్రాలను కలిపిపోతుంది. తెలంగాణ మధ్యలో లేకుండా మీరు వితౌట్ తెలంగాణ ఇటు నాగ్పూర్ కనెక్ట్ చేయగలుగుతావా, అటు బెంగళూరు కనెక్ట్ చేయగలుగుతావా, ఇటు విజయవాడ కనెక్ట్ చేయగలుగుతావా, అటు నేనేమంటానంటే జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి యొక్క పాలసీస్ కొన్ని దాంట్లో భాగంగా మనకు వస్తే కూడా డబ్బా కొట్టుకుంటారు. నేనేమంటే 3,150లో 1,300 మాత్రమే వచ్చిందంటే ఎంత, ఆల్మోస్ట్ 40%, అంటే 60% ఇంకా అనుమతులే రాలే, ఇంకా డబ్బా కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు రోజు. ఇదే కాకుండా మీకు వచ్చేసి ఎయిర్పోర్ట్లకు సంబంధించి ఇప్పుడు వరంగల్లో ఎయిర్పోర్ట్ మనం అప్పుడు ఉన్నప్పుడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఇటు కొత్తగూడెం కానివ్వండి, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి కానివ్వండి, ఆదిలాబాద్ ఇట్లా ఒక దేవరకద్ర దగ్గర కానివ్వండి, కొన్ని ప్రాంతాలు ఐడెంటిఫై చేశారు, ఫీజిబిలిటీ ఉందనేటువంటి విషయాన్ని. దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఏదో కంటి తుడుపుగా మాట్లాడడం, ఏదో సర్వే చేసినామని చెప్పడం, రేపు మేము ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ చేస్తామని చెప్పడం తప్పితే వాటి విషయంలో కూడా పెద్దగా కార్యాచరణ లేదు. ప్రత్యేకించి ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాయల్ శంకర్, ఆదిలాబాద్ అతనే హన్స్రాజ్ గంగారాం అయ్యర్ గారు అని చెప్పేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండే, ఆయన మహారాష్ట్ర చంద్రపూర్, ఇప్పుడు ఆయన కేంద్ర బీసీ కమిషన్కు చైర్మన్గా ఉన్నారు. ఆయన ద్వారా అనేక ప్రయత్నాలు ఆ రోజు ఇచ్చారు. మనము బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ అక్కడ ఏంటంటే మీకు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళది CCI ఫ్యాక్టరీ ఉంటుంది.
ఆడ ఖచ్చితంగా దాన్ని పునరుద్ధరించాలని చెప్తే కూడా ఇవాల్టి వరకు కూడా సీసీఐని పునరుద్ధరించడానికి ఏమీ ప్రయత్నాలు చేయలేదు. అది వాళ్ళ ఎజెండాలో ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మంత్రులు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఎంపీలు కానివ్వండి, యథాలాపంగా జరిగే పనులు జరుగుతాయి. ఏదన్నా జరిగితే ఫర్ ఎగ్జాంపుల్ చెల్లపల్లిలో ఓ రైల్వే టెర్మినల్ కట్టారనుకోండి, దానికి 4 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 4 అద్దాలు కొత్తగా బిగించారు అనుకోండి, 4 లిఫ్ట్లు పెట్టించారు అనుకోండి, బ్రహ్మాండంగా చేశామని చెప్పేసి మాట్లాడుకోవడం, దాని గురించి ఉదరగొట్టడం తప్పితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వెనుకబడిన జిల్లాల నిధులని ఉంటాయి, అవి ఇవ్వలేదు. అనేక సార్లు అడిగినాం. అవి కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కొంత బై మిస్కమ్యూనికేషన్ ఆంధ్రాకు తల్లిపోయిన కొన్ని ఫండ్స్ ఉన్నాయి, వాటిని తెప్పించే ప్రయత్నం చేయరు. ఇవాళ ఈ మధ్య కాలంలో లాస్ట్ 1.5 మంత్గా తెలంగాణ రాష్ట్రంలో బాగా ఉన్నటువంటి ఒక బర్నింగ్ ఇష్యూ రాదని అనుకోండి, హాట్ ఇష్యూ అనుకోండి, ఈజ్ గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గోదావరి మీద పోలవరం దాటిన తర్వాత ఆ నీళ్లను మీరు బొల్లాపల్లి అనే రిజర్వాయర్కు తరలించి అక్కడి నుంచి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ ద్వారా తీసుకెళ్లి పెన్నా బేసిన్ నుంచి కావేరికి లింక్ చేస్తామనే ఒక ప్రాజెక్టును 85,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు కూడా మనం ప్రశ్నించినా, డిమాండ్ చేసినా, సవాల్ చేసినా కానీ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు తప్పు అని మాట్లాడరే. ఇది తప్పు, దానికి అనుమతులు లేవు, దానికి సిడబ్ల్యూసీ అనుమతులు లేదు, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ లేవు, ఎక్కడ కూడా వాటర్ అలొకేషన్ లేదు. దానివల్ల తెలంగాణ ప్రయోజనాలు భవిష్యత్తులో దెబ్బతింటాయి, నీటి కేటాయింపులు దెబ్బతింటాయి, మనకున్నటువంటి భద్రాచలం చుట్టుపక్కల 90 గ్రామాలు మునిగిపోతాయి. ఆ తర్వాత వచ్చి మీకు మన సమ్మక్క సారక్క బ్యారేజ్ కానివ్వండి, లేకపోతే సీతారామ సాగర్ కానివ్వండి, వాటికి ఇబ్బందులు అవుతాయి, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పేసి మనం పదే హరీష్ రావు గారి నుంచి మొదలుపెట్టి టోటల్ పార్టీ అంతా అన్ని స్థాయిలలో మనం చర్చిస్తూ ఉంటే, లెటర్లు రాస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమానాస్పదంగా వ్యవహరిస్తూ ఉంటే, ఒకసారి బనకచెర్లకు వ్యతిరేకం అంటారు, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అంటారు, కాదంటారు, మళ్ళీ మొన్న వివాదాల పేరుతో అక్కడికి పోయి సూత్రప్రాయంగా బనకచెర్లకు అంగీకరించి వస్తే ఇక్కడ నాయకులు మాట్లాడారు. అదే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం సార్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో ఇక్కడ ఒక మాట మాట్లాడతారు, అక్కడ ఏపీ వాళ్ళేమో ఇంకొక మాట మాట్లాడతారు. అసలు ఇక్కడ పొంతం లేని మాటలు ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ ఉద్దేశం రాంగ్ అయినప్పుడు, ఇప్పుడు అక్కడ కేంద్రంలో ఉంది భారతీయ జనతా పార్టీ యొక్క సంకీర్ణ ప్రభుత్వం, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన టీడీపీ ఆడ భాగస్వామిగా ఉంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఇటో అడుగు అటో అడుగులాగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇన్నటువంటి కేంద్ర మంత్రులు బీజేపీ వాళ్ళు ఆడ కేంద్రంలో ఉన్నారు కాబట్టి ఏమీ మాట్లాడరు, ఎంపీలు ఏమీ మాట్లాడరు. ఆయన అక్కడ ప్రభుత్వ భాగస్వామ్యం ఉంది కాబట్టి ఆ యొక్క వీక్నెస్ని ఆసరాగా చేసుకొని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్ల ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే నిన్న వివాదాల పేరుతోటి, పరిష్కారం పేరుతోటి ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచి ఆడ మాట్లాడించి సూత్రప్రాయంగా బనకచెర్ల పేరు మీద ఒకటి కమిటీ వేసేశారు. తెలంగాణ నుంచి 5, వాళ్ళ వైపు నుంచి 5, కేంద్రం నుంచి 2 వేసేస్తారు. ఆ కమిటీ ఓన్లీ టు డైవర్ట్ ది అటెన్షన్ ఆఫ్ తెలంగాణ పీపుల్. అక్కడ ఏమీ జరగదనే భావన క్రియేట్ చేయడం కోసం, తెలంగాణ ప్రజలను నమ్మించడం కోసం వేసినటువంటి కమిటీ. కానీ ఇదమిద్దంగా సూత్రప్రాయంగానే కాదు, ఒక అంగీకారానికి కేంద్రం వచ్చినట్టు కనబడతా ఉంది. ఆ విషయంలో తెలంగాణ బీజేపీ మాట్లాడట్లేదు, తెలంగాణ కాంగ్రెస్ ప్రజలను మోసగిస్తుందనే విషయాన్ని మనం చెప్తూ వస్తూ ఉన్నాం. నిర్ద్వంద్వంగా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎట్లా బనకచెర్ల కడతారు అనే విషయాన్ని చెప్పాలి కదా. ఇంకా డిపిఆర్లు పోలేదని మరొకటని ఈ సన్నాయి నొక్కులు నొక్కడం కాదు. బనకచెర్ల తెలంగాణ రాష్ట్రానికి ఆ ప్రాజెక్ట్ నష్టం చేస్తుంది కాబట్టి ఆ ప్రతిపాదనను మా కేంద్రం చేపట్టదు. ఏ కేబినెట్లో అయితే మీరు మంత్రిగా ఉన్నారో ఆ కేబినెట్ దాన్ని ఒప్పుకోదనే విషయాన్ని ఎందుకు చెప్పడు? బండి సంజయ్ గురించి పెద్ద ఎక్స్పెక్ట్ చేయడం వేస్ట్, ఆయనకు అది అర్థమే కాదు, ఆయన చెప్పినా పెద్ద పట్టించుకుంటున్నాడు. కేంద్రంలో సహాయ మంత్రి అంటే 6th ఫింగర్, దెర్ ఇస్ నో పాయింట్ అట్ ఆల్. రాజకీయంగా ఒక కామెంట్ పాస్ చేయొచ్చు, కనీసం ఆ మాత్రపు ఇంగిత జ్ఞానం కూడా లేని వ్యక్తుల గురించి మనం మాట్లాడుకొని వేస్ట్. మిగతా ఎంపీలు కొంతమంది ఉన్నారు, అంత ఇంత చదువుకున్న వాళ్ళు, ఆ రఘునందన్ రావో, లేకపోతే ఆ కొండా విశ్వేశ్వరరెడ్డో, లేకపోతే ఆ డీకే అర్ణమ్మ గారో, మరొకరు ఉన్నారు. వాళ్ళైనా ఇంకా డీకే అర్ణ గారు అయితే నాకు తెలిసి ఆ కమిటీని స్వాగతించినట్టు నేను ఇక్కడ చూశాను. మరింత అధ్వానమైనటువంటి విషయం అంటే పక్క రాష్ట్రం తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బగొట్టి విఘాతం కలిగించి మన ప్రజల నోట్లో మన్నుగొట్టి తీసుకుపోతా ఉన్నటువంటి ప్రతిపాదనలకు జైగొట్టేటోళ్లను ఏమనాలో నాకు అర్థం కాదు. ఏదైతే నీళ్ళ కోసం ఫైట్ చేసామో ఆ నీళ్లు ఎత్తిపోతుంది. ఇప్పుడు మీకు ఒకటండి, మీ బాధ్యత ఏముంది? పాలమూరు రంగారెడ్డిలో మీరు ఎంపీ ఉన్నారు, డీకే అర్ణ గారు. ఎందుకండి ఒక్కనాడైనా మా పాలమూరు రంగారెడ్డికి
ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వమని చెప్పి దరఖాస్తున్న రాసిండ్రా? దేనికోసం ఉన్నారు మీరు ఎంపీలు? అలంకారప్రాయంగా ప్రజలిచ్చిన పదవులను ఎంజాయ్ చేస్తూ తిరగడమేనా, లేకపోతే తెలంగాణ ప్రజల పట్ల ఏమైనా బాధ్యత ఉందా? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, ఆదిలాబాద్ ఎంపీ బీజేపీ ఉన్నాడు, ఇవాళ మెదక్ ఎంపీ బీజేపీ ఉన్నాడు, కరీంనగర్ ఎంపీ బీజేపీ ఉన్నాడు, నిజామాబాద్ ఎంపీ బీజేపీ ఉన్నాడు. ఏం చేస్తారు? ఢిల్లీ పోయి గుడ్డిగూరాల పనులు అవుతారా, గాడిదలు కాస్తారా? కనీసం మా కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పేసి దరఖాస్తు రాయలేరా? ఉల్టా వీళ్ళే అది క్రైటీరియా లేదు, అది ఎన్నడూ దరఖాస్తు పోలేరు. నువ్వు రాయరా దరఖాస్తు, మీరు రాయండి దరఖాస్తులు. మీకు ఏం కావాలనో అన్ని సమాచారము ఈ అధికార పార్టీ ఇవ్వకపోతే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇవ్వకపోతే, బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి గతంలో ప్రభుత్వం నడిపిన వాళ్ళుగా మేము దానికి సాటిస్ఫై అయ్యేటటువంటి అన్ని క్రైటీరియా అప్లికేషన్ దరఖాస్తులు మీరు పట్టుకొస్తే నింపి సంతకం పెట్టిస్తాము. నేనేమంటే వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. ప్రజలు ఇచ్చినటువంటి పదవులకు ఆ బాధ్యతను గుర్తెరిగి ఏదో ఒకటి మనం చేసి చరిత్రలో నిలిచిపోవాలన్న ఒక ఆలోచన కనీసం లేకపోగా ఉల్టా ఆంధ్ర ప్రయోజనాలకు, లేకపోతే అన్యాయంగా ఇప్పుడు ఆంధ్ర ప్రజలకు నీళ్లు పోవద్దని కానీ, ఆంధ్ర ప్రజలు బాగుపడొద్దని కానీ, ఆంధ్రప్రదేశ్ బాగుపడొద్దని ఎప్పుడు కేసీఆర్ గారు అనలేదు, బీఆర్ఎస్ పార్టీ అనలేదు, అనదు కూడా. అన్ని రాష్ట్రాలు బాగుండాలి, ఆంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర ఆ ప్రాంతాలన్నీ బాగుండాలి, తెలంగాణ అద్భుతంగా ఉండాలనుకుంటాం, భారతదేశం బ్రహ్మాండంగా ఉండాలనుకుంటాం. కానీ అదే సమయంలో మన ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నాలని అస్సలే ఏమాత్రం కూడా సహించేది ఉండదు. కాబట్టి దానికి ఇవాళ అధికారంలో వాళ్ళకు ఉంది కాబట్టి వాట్ ఆర్ వి ట్రైంగ్ టు ఆస్క్ నౌ? ఈ చర్చ ద్వారా బరాబర్ అడుగుదామని ఏం చెప్తున్నాము? బీజేపీ ఎంపీలారా, మీకు కేంద్రంలో అధికారం ఉంది, మీరు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఏ కేంద్ర మంత్రి దగ్గరికైనా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని ప్రశ్నించండి, రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలను ఎక్స్ట్రా దేనని చెప్పాము. నేను 2 రోజులు చూసా, బండి సంజయ్ గారు ఢిల్లీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులది ఢిల్లీ మీటింగ్ వివరాలు బయట పెట్టాలంట. నాకు అసలు నవ్వాలా ఏడవాలా? నువ్వు కేంద్ర మంత్రి ఉంటావు, మరి నీకే ఎవడో చెప్పాలంటే మరి మాకెవరు చెప్పాలి? అంటే వాళ్ళకు పొలిటికల్ స్టేట్మెంట్ ఒకటి, అంటే ఏదో కాంగ్రెస్ పార్టీని తిట్టిన అనేటువంటి ఫీలింగ్ ఉంటాడేమో. బేసికల్లీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహారాలని పూర్తి స్థాయిలో రక్షణ వ్యవహారంలాగా, రక్షణ వలయంలాగా ప్రొటెక్షన్ చేస్తున్నదే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. కాబట్టి ఇవాళ బనకచర్ల విషయంలో వాళ్ళు దూకుడుగా ముందుకు పోతుంటే, వాళ్ళకున్న గత పరిచయాల దృష్ట్యా, చంద్రబాబు గారికి రేవంత్ గారికి గతంలో ఉన్నటువంటి అనుబంధాల దృష్ట్యా వాళ్ళు మంచిగా హ్యాండ్ ఇన్ గ్లోవ్ లాగా పనిచేసుకుంటూ పోతుంటే, అడగాల్సినటువంటి వాళ్ళు అట్లీస్ట్ నిన్న మొన్న వెదిరే శ్రీరామన్ ఉంటాడు, బీజేపీ సభ్యుడే, ఇప్పుడు కేంద్ర జలశక్తి శాఖకి మాజీ సలహాదారు ఉండే, ఇవాళనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సలహాదారు అయినాడు ఇరిగేషన్కి సంబంధించి. ఆయనే చెప్పాడు మన క్లియర్గా, బనకచర్ల ప్రాజెక్ట్ అనేది ఫీసిబుల్ కాదు, ఎందుకంటే గోదావరి కావేరీ లివర్ లింకింగ్ అనేది వితౌట్ తెలంగాణ, అంటే గతంలో ఇచ్చంపల్లి నుంచి ప్రపోజ్ చేసినారు, వితౌట్ తెలంగాణ ఇంటర్వెన్షన్ అనేది కుదరదు అని చెప్పిపోయిన తర్వాత కూడా అసలు ఆ విషయం మాట్లాడకుండా గోదావరి బనకచర్ల మీద ఎవరు మాట్లాడద్దు, ఇట్లాంటి ఏ అంశాలు కూడా మీడియాలో నిర్దేశిత వ్యక్తులే మాట్లాడాలని చెప్పేసి ఇవాళ బీజేపీ తెలంగాణ శాఖ ఒక హుకుం జారీ చేసింది లీడర్లకి. అంటే ఏంటంటే గోదావరి బనకచర్ల గురించి మీరు మాట్లాడొద్దు, వ్యతిరేకించొద్దు. ఆయన పాపం బయట ఏదో వేరే హోటల్లో మీటింగ్ పెట్టుకొని పోయినాడు, ఇక్కడ వీళ్ళు ఆఫీస్ చేయకపోతే. నేనేమంటున్నా అంటే ఇవాళ ఒకటే, పదవులు ఇచ్చినటువంటి ప్రజల ప్రయోజనాలను కాపాడలేని పదవులు ఉంటే ఎంత, పోతే ఎంత. మీరు ఎందుకు కనీసం సిగ్గుపడట్లేదు, ఎందుకు కనీసం బాధపడట్లేదు? ఇంత పెద్ద ఎత్తున ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలో మేము ప్రతి అంశాన్ని ప్రశ్నిస్తూ ఉంటే, కేంద్రం నుంచి జరిగే నష్టాన్ని ప్రశ్నించరు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రశ్నించరు, ప్రతిపక్షం మీద కేసులు పెడితే, సోషల్ మీడియా కార్యకర్తల మీద అన్యాయంగా కేసులు పెట్టి జైళ్ళల్లో పెడితే ప్రశ్నించరు, మా శాసనసభ్యుల మీద దౌర్జన్యం చేస్తుంటే అధికార పార్టీ వాళ్ళు, లేకపోతే అధికారిక కార్యక్రమాల్లో ఓడిపోయిన అభ్యర్థులు వచ్చి కూర్చుంటే, రాజ్యాంగాన్ని ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం అమలు చేయకపోతే కేంద్ర మంత్రులుగా కనీసం ప్రశ్నించలేనంత దౌర్భాగ్యం ఉంటే, ప్రశ్నించలేనంత దౌర్బల్యం మీ దగ్గర ఉంటే, అంత దౌర్భాగ్యం ఉంటే ఇటువంటి మంత్రులను ఎందుకు ఎన్నుకున్నామరా అని చెప్పేసి ప్రజలు బాధపడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేనేమంటున్నానంటే బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు కానీ వాళ్ళు కానీ, మీరు ఇక్కడ ప్రతిపక్షం, మీరు ఇక్కడ అధికార పక్షం కాదు, మీకు ఇక్కడ ప్రతిపక్ష స్థానాన్ని ఇచ్చిన ప్రజలు. ఇవాళ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కనాడైనా ఈ మధ్య కాలంలో మీరు ఏదన్నా ఒక క్లిప్ చూడండి, మన దగ్గర కూడా లైబ్రరీ ఉంటుంది కదా, ఆ నిర్మల్ ఎమ్మెల్యే ఒక ఉన్నాడు, నిర్మల్ కాదు భైంసాగు ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఉన్నాడో లేడో మనకైతే అర్థమే కాదు. ఆ కాగజ్ నగర్లో ఒక ఉన్నాడు, ఆయన నుండి మాట్లాడాడు, ఆయన పేరుంది మన ఆర్మూర్, ఆయన మాట్లాడితే ఏం మాట్లాడుతారు తలాతో మనకే అర్థం కాదు. అంటే ఒక్క ఎమ్మెల్యే కూడా ఉన్నొక్క ఎమ్మెల్యే రాయసింగ్ అంటే ఆయన రాజీనామా చేసిపోయినాడు. వీళ్ళకి ఎవరికి కూడా తెలంగాణ పట్ల ఒక నిబద్ధత కానీ,
ఒక కమిట్మెంట్ కానీ నిజాయితీతో ఉన్నటువంటి ఒక కార్యశీలత కానీ లేదు. ఉంటే అడుగుతారు కదా. ఇప్పుడు ఇక్కడి ప్రభుత్వం ప్రతిపక్షం మీద నిర్బంధం చేస్తుంటే, ప్రధాన ప్రతిపక్షం మీద నిర్బంధం చేస్తూ నిందలేస్తూ కేసీఆర్ గారిని కానీ బీఆర్ఎస్ లీడర్లను అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే కనీసంగా సాటి ప్రతిపక్షంగా మీరు ఎందుకు ప్రశ్నించరు? జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ మీకు వైరిపక్షం కదా, మరి వాళ్ళ యొక్క వ్యవహారశైలిని ఎందుకు అడగరు అంటే వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ మనల్ని శత్రుపక్షంగా చూసి వాళ్ళు ఒకటై ఎట్లనే చేసి బీఆర్ఎస్ని ఖతం చేయాలనే ఒక కాన్సెప్ట్లో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. అది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. దాన్ని మరింత ముందుకు తీసుకుపోతాం. వాళ్ళు వచ్చినా రాకున్నా, బీజేపీ వాళ్ళు వచ్చినా రాకున్నా, కాంగ్రెస్ వాళ్ళకి చిత్తశుద్ధునా లేకున్నా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ మన బాధ్యత మాకు తెలుసు. మా నాయకులు అన్ని స్థాయిలలో కేసీఆర్ గారి నేతృత్వంలో కేంద్రం చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తాం. రాష్ట్రం ఇవని అమలు చేయని హామీలను ప్రజల తరపున అడుగుతాం. వీళ్ళ దౌర్జన్యాలను ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఈ అక్రమ కేసులు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను భయపెట్టలేవు. శ్రీధర్ గారు, ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంకి వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట మాట్లాడుతుంది, ఢిల్లీకి పోయినాక ఒక మాట మాట్లాడుతుంది. ఇక్కడ ఎంపీలు అయితే నోరు మెరుపరు, మీరు ఇందాక మాట్లాడినట్టు అసలు మాట్లాడరు, అది ఓకే. కాకపోతే ఇంత జరుగుతున్నా కూడా నాయకులు ఎవరు మాట్లాడొద్దని లెటర్ రాయడం, హుకుం జారీ చేయడం, ఇవన్నీ అణచివేత ధోరణి కాదా? ఖచ్చితంగా కదా. ఇప్పుడు ఎవరన్నా అట్లనే తెలంగాణ సోయితోటి మాట్లాడతారేమో, అడుగుతారేమో. అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడద్దు అంటే దేని గురించి మాట్లాడద్దు? ఇక్కడ ఉన్న లీడర్లు ఎవరు కూడా రేవంత్ రెడ్డిని తిట్టొద్దు, కాంగ్రెస్ని తిట్టొద్దు. ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళ ఎంపీలు ఉన్నారో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు, అక్కడి నుంచి ఏమైనా రాకపోతే అడగద్దు. బేసిక్గా రాష్ట్రం నుంచి పోయే ఎంపీలు కానీ వీళ్ళు మనం దేనికోసం పంపిస్తామండి? రిప్రజెంటింగ్ అవర్ స్టేట్ ఇన్ ది పార్లమెంట్, అప్పర్ హౌస్ రాజ్యసభ కానివ్వండి, లోయర్ హౌస్ లోక్సభ కానివ్వండి, మనకు వచ్చే నిధులు లేకపోతే కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్, ప్రాయోజిత స్కీమ్స్ కానీ స్పెషల్ గ్రాంట్స్ కానీ ఏమంటే సాధించుకోవడం కోసం పోయి మాట్లాడతారు. ప్రత్యేకించి అధికార పార్టీకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 15th ఫైనాన్స్ కమిషన్ 2020 and 21లో 725 crores, మనకొకటి 723 crores ఒక స్పెషల్ గ్రాంట్ ఏమని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాలకు, అంటే మామూలుగా రుణ పరిమితితో పాటు మిగతా వాటికి సంబంధించి సెంట్రల్ ట్యాక్స్ డివల్యూషన్ పన్నులలో శాతం కాకుండా ప్రత్యేక గ్రాంట్స్ తెలంగాణకు 2020-21లో 723 కోట్ల రూపాయల స్పెషల్ గ్రాంట్ ఇవ్వమని చెప్పారు. పౌష్టికాహారం కోసం, పిల్లల్లో పౌష్టికాహారం ఇవ్వాలి వాళ్ళకి, పేద వర్గాలకు వాళ్ళకి 171 crores అని చెప్పేసి 2021 and 26 మధ్యలో 5,375 crores బేసికల్లీ స్టేట్ స్పెసిఫిక్ అండ్ సెంట్రల్ స్పెసిఫిక్ గ్రాంట్ అని చెప్పేసి ఇస్తారు. మొత్తం ఒక 6,258 కోట్లు ఇవి ప్రత్యేకంగా మనకి ఇవ్వాలని చెప్పేసి 15th ఫైనాన్స్ కమిషన్ కేంద్రానికి చెప్పింది. వాటిలోంచి ఇప్పటివరకు నయా పైసా కూడా రాలేదు. ఇంతకుముందు మీకు చెప్పినట్లు ఒకసారి నీతి ఆయోగ్ రికమెండ్ చేసిన తర్వాత మిషన్ కాకతీయకు 5,500 కోట్లు, మిషన్ భగీరథకు 19,500 కోట్లు, అంత కలిసి ఒక 30-32 కోట్ల రూపాయలు రావాలా. మరి ఇప్పుడు ఇక్కడి నుంచి పోయినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మినిమం బాధ్యత ఏముంటుంది? కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు ఉంటే ఆయనకైతే ఒక బాధ్యత ఉంటుంది కదా, ఈ కెన్ గో టు ఎనీబడి, రాదర్ ఆయనకు అంత యాక్సెస్, బ్రహ్మాండమైన యాక్సెస్ ఉంటుంది. ఈ నిధులన్నీ సాధిస్తే తెలంగాణకు ఒక 30,000 కోట్లు వస్తే 30,000 కోట్లతో ఏమేం చేయొచ్చు అనే అంశానికి ఒకసారి అదొకటి. తర్వాత ఇవాళ సర్పంచులకు పూర్తి స్థాయిలో పెండింగ్ బిల్లులు ఇవ్వలేదు, రిటైర్మెంట్లు అవుతున్న వాళ్ళకు బిల్లులు సరిగ్గా ఇవ్వట్లేదు. మన ఊరు మనబడి అని చెప్పేసి కేసీఆర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి 26,000 స్కూల్స్ బాగు చేద్దామని ఒక స్కీమ్ తీసుకున్నాం. దాంట్లో తొలి విడతలో తీసుకున్నటువంటి చాలా స్కూల్స్ కంప్లీట్ అయినాయి, ఇంకొన్ని స్కూల్స్ కావాలి. ఆ స్కూళ్ళల్లో పనిచేసినటువంటి ఒక చిన్న చిన్న కాంట్రాక్టర్లకు 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు అవి కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద కోపంతో ఆ డబ్బులు ఇవ్వట్లేదు. ఇట్లా ఎవరికి డబ్బులు ఇస్తున్నారా వచ్చిన డబ్బులు అంటే బడా కాంట్రాక్టర్లకు, మెగాకా లాంటి కంపెనీలకు, లేకపోతే పొంగిరెడ్డి గారి కంపెనీలకు, వాటికి మాత్రం వాళ్ళ బిల్లులు క్లియర్ చేసుకొని వాళ్ళ వాటాలు తీసుకొని చిన్న చిన్న కాంట్రాక్టర్లు చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళను జిహెచ్ఎంసీ నుంచి మొదలుపెట్టి మున్సిపాలిటీల వరకు వాళ్ళ యొక్క ప్రాణాలు తీస్తున్నారు. అనేక 2-3 సర్పంచ్లు ఈ మధ్య ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవేవి బీజేపీ వాళ్ళ కంట కనబడతలేదా? ఇదేది కేంద్ర మంత్రి ఒక్కనాడైనా షో మీ 1 ప్రెస్ కాన్ఫరెన్స్. ఎరువుల సమస్య కీలకం. ఎరువులు నాకు తెలిసి ఒక 30% కూడా ఈ సీజన్లో మనకు రావాల్సినటువంటి యొక్క టోటల్ తెలంగాణకు రావాల్సింది 30-40% కూడా వచ్చినట్టు లేదనే విషయం మొన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టు నేను చూసినాను. మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, ఎంపీలు ఏం చేస్తున్నట్టు? ఎన్నడూ లేనిది కేసీఆర్ గారి ప్రభుత్వం అద్భుతంగా ప్లానింగ్ చేసి యూరియాకు లైన్లు ఉండే సంస్కృతిని పోగొట్టారు. అట్లాంటిది మళ్ళీ ఇవాళ పొద్దుపూట 4 వచ్చి చెప్పులు పెట్టి లైన్లు వచ్చేటువంటి సంస్కృతి, దానికి పోలీసు వాళ్ళ మళ్ళీ పర్యవేక్షణ, పంచాయతీ పైరవీలు,
అంటే మళ్ళీ తిరోగమనం జరుగుతూ ఉంటే కూడా నేను అప్పటి నుంచి చెప్పే ప్రయత్నం ఏం చేస్తున్నా మీకు, కేంద్రం నుంచి సాధించుకురావాల్సిన అంశాలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలకు కాంగ్రెస్ ఎంపీలకు కమిట్మెంట్ లేదు. ఎవరు కేంద్ర మంత్రుల దగ్గరికి పోయినట్టు డ్రామాలు ఫోటోలే తప్పితే ప్రత్యేకంగా సాధించుకొచ్చింది ఏం లేదు. ఇంతకుముందు నేను మీకు చాలా లిస్ట్ చెప్పాను, ఐటీఐఆర్ దగ్గర నుంచి మొదలుపెట్టి బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నీతి ఆయోగ్ లో ఉన్న విషయాలు కూడా నీతి ప్రధానమంత్రి క్యాబినెట్ లో మాట్లాడాలి కదా. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి అవకాశం ఉంది కదా, యువర్ ఇన్ ద క్యాబినెట్. కోల్ మినిస్ట్రీ లాంటి బ్రహ్మాండమైన మినిస్ట్రీ చేస్తూ ఉన్నారు. మీరు మా రాష్ట్రానికి డబ్బులు ఏమని తీసుకొస్తే మీకే మంచి పేరు వస్తుంది కదా. ఎందుకు అడగరు, ఎందుకు ప్రశ్నించారంటే పదవుల కోసం పెదవులు మూసుకుంటారు, మాట్లాడరు, ఇక ఏమడరు కాబట్టి ఆడ ఉండాలి గంత. మీరు ఉంటే ఇప్పుడు రేవుల తాడి చెట్టు దాకా మనం దానివల్ల ఏం ప్రయోజనం అండి? మీరు మీకున్నటువంటి పదవి ద్వారా ప్రజలకు ఏమీ లాభం లేకపోతే అటువంటి పదవి ఉండటం ద్వారా ఏమీ లాభం అనే ప్రశ్న తెలంగాణ సమాజం వేస్తుంది. పదవులు అంటే కేంద్రమే కావాలని కేంద్రంలో పెద్దలే ఇలా పదవులు ఇచ్చి నోర్మూపిస్తున్నారు అనుకోవాలి. ఇప్పుడు పరిస్థితి ఇలా కనబడుతుంది కదా. మేము అడగము, మా రాష్ట్రంలో మమ్మల్ని తిట్టినా, మా రాష్ట్రంలో చీపోండి అన్నా, అంటే మన భాష బాగుండాలి కాబట్టి చాలా సభ్యతగా మనం మాడుతూ ఉన్నాం. పనికి మాలిన వాళ్ళారా మీరు వెళ్ళి ఏమైనా మాకు తీసుకురండి అని అడిగినా, అంటే ఏ పద్ధతిలో అడిగినా కానీ ప్రజలు కఠినంగా మాట్లాడినా, పార్టీలు మాట్లాడినా, ప్రధాన ప్రతిపక్షంగా మనం మాట్లాడినా నవ్విపోదురుగాక నాకెట్టి సిగ్గన్నట్టు మనం బతికేస్తే దానికి ఎవరేం చేయగలుగుతారు? ఇప్పుడు ఇంత పెద్ద లిస్ట్ చదివాను నేను మీకు. మీరు ఏమంటారు, కోచ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి మొదలుపెట్టి హైవేస్ నుంచి మొదలుపెట్టి వచ్చే గ్రాంట్స్, బ్యాక్వర్డ్ గ్రాంట్స్, లేకపోతే కేంద్ర ప్రాజెక్టులు, సెంట్రల్, వాట్ ఎవర్ దట్ కెన్ బి డన్ బై యూ యాజ్ అన్ ఎంపీ, యాజ్ అ మినిస్టర్ కన్సర్న్డ్. మీరు రాష్ట్రానికి చేయగలిగేదాన్ని అడిగితే ఏమడిగినా కానీ చేతగాని దద్దమ్మల్లాగానే బతికేస్తాం, కానీ ఏమి చేయమనే ఆలోచన విధానం ఉంటే ఇక దాన్ని ఏం చేయగలుగుతామండి? నిద్రపోయడం లేపచ్చు కానీ నడిస్తే ఏం చేస్తాం? చేతగాంతనాన్ని ఇంత బాహటంగా డిస్ప్లే చేస్తూ ఉంటే ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డిని ఏమైనా అనగానే ఎమ్మటే ఆ సెక్యూరిటీ గార్డులు ఇంటి ముందుకు నిల్చున్నట్టు ఎవరైనా ఒక రాయేస్తూ వచ్చినట్టు ఎమ్మటే వచ్చి ఆయనకు మద్దతుగా మాట్లాడమే నేర్చుకున్నారు తప్పితే. మరి దురదృష్టం ఉంది ఎట్లాంటి మంత్రి కేంద్రంలో ఉన్నారంటే ఆయన శాఖకు సంబంధించి స్పీకర్ గారు, మంత్రి గారు మీరు లేవండి అంటే ఇప్పుడు తర్వాత మాట్లాడుతున్నటువంటి మంత్రి మన దగ్గర ఉన్నాడు ఆయన. ఇక మనం ఏం మాట్లాడాలి వాళ్ళ గురించి? అల్టిమేట్లీ సరే వాళ్ళు ఎట్లున్నా మన బాధ్యత అయితే మనకు ఉంటుంది కదా. రాష్ట్రం పట్ల మనకు బాధ్యత ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ నాయకులుగా కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రతి అంశాన్ని అడుగుతూ ఉన్నాం. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేటటువంటి ప్రతి అంశానికి సంబంధించి మీరు పనిచేయాలి, మీరు మీ బాధ్యత ఉంది, ప్రజలు మీకు ఓట్లు వేశారు అనే విషయాన్ని చెప్పాం. బాధ్యత గుర్తెరగకపోతే ఖచ్చితంగా సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారు. కానీ ఈ లోపల జరిగే నష్టం జరుగుతుంది. గోదావరి మనకు చెందిన విషయం కదా. ఏకంగా ఒక రాజకీయ పార్టీలో ఉన్న నాయకులను మీరు మాట్లాడొద్దు అంటే, రాజకీయ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు సమాజంలో ఉన్న అంశం మీద స్పందించే అధికారం ఉంటుంది. కాకపోతే దాన్ని ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో తీసుకుపోవడం కోసం పార్టీలు పలానా వాళ్ళు మాట్లాడతారు, పలానా అంశం మాట్లాడతారు అనే ఒక నిర్దిష్టమైన అంశాన్ని తీసుకుంటారు తప్పితే మాట్లాడొద్దు అనడం నియంతృత్వం అవుతుంది. మాట్లాడొద్దు, పని చేయొద్దు, మీరు అసలు స్పందించొద్దు, మీరు విమర్శ చేయొద్దు అంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అటోక్రసీ. అది ఐ డోంట్ నో, నేను చాలా ఆశ్చర్యపోయాను మీరు చెప్పినప్పుడు కూడా. మీరు చెప్పిన తర్వాత నేను ప్రకటన చూసిన, వాళ్ళ జనరల్ సెక్రటరీ ద్వారా ఇప్పించినటువంటి ఒక ప్రకటన. అంటే గోదావరి బనకచెర్లకు వ్యతిరేకంగా ఎవరన్నా అంటే తెలంగాణకు అనుకూలంగా పుసుకుని ఒక మాట అంటే మళ్ళీ అక్కడ చంద్రబాబు నాయుడు కోపం వస్తే, మళ్ళీ అక్కడ మోడీ గారికి కోపం వస్తే మరి మన పరిస్థితి ఏందని ఒక ఆలోచన విధానం నాకు తెలియదు. ఇట్స్ అన్ఫార్చునేట్, చాలా సిక్ మైండ్, సిక్ థింకింగ్ అది. అట్లా కాకుండా ఇప్పటికైనా సోయి తెచ్చుకొని తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రశ్నించడం నేర్చుకోండి. ప్రశ్నించని వాడు చచ్చిపోయిన వాడు ఇద్దరు ఒకటే. రైట్. ఇద్దరు గారు ఏదైతే నేషనల్ టెక్స్టైల్ పార్క్ పేరిట ఒక స్కీమ్ తీసుకొచ్చింది సెంట్రల్, కాకపోతే ఆ స్కీమ్ ద్వారా రాష్ట్రాలకు రావాల్సిన నిధులు కొన్ని రాష్ట్రాలకు పోయినాయి. కాకపోతే తెలంగాణకు ఇప్పటివరకు ఏమైనా నిధులు వచ్చాయా, తెప్పించారా కాంగ్రెస్ ప్రభుత్వం? అసలు అబ్సల్యూట్లీ జీరో కదా. ఎందుకంటే మీరు యాక్చువల్ కేంద్రంలో దర్ ఇస్ అ స్కీమ్, నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ స్కీమ్ అని చెప్పేసి, స్కీమ్ ఫర్ బిల్డింగ్ కెపాసిటీ ఇన్ టెక్స్టైల్స్ అని, ఇట్లా రకరకాలుగా. అంటే టెక్స్టైల్స్ రంగంలో వాళ్ళు ప్రత్యేకించి చేనేత రంగంలో కూడా ఉత్పత్తి పెరగాలని చెప్పేసి అనేక రకాల స్కీమ్స్ సెంట్రల్ తీసుకొచ్చింది. చాలా ప్యాకేజీలు కూడా ఇచ్చిండ్రు. మనము తెలంగాణలో కాకతీయ మెగా టెక్స్టైల్స్ పేరుతో మీరు చూసినారు, వరంగల్లో హ్యూజ్ ప్రాజెక్ట్ వీ హ్యావ్ టేకెన్ అప్. కేసీఆర్ గారి నేతృత్వంలో ఆ ప్రభుత్వం ఆ రోజు తీసుకుంది. కేటీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అక్కడ ల్యాండ్ అక్విజిషన్ కానివ్వండి, మరొకటి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది. కిటెక్స్ లాంటి కంపెనీని కూడా కేరళలో వద్దనుకున్నప్పుడు ఇమీడియట్లీ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి అంతా కూడా మనకు ఉంది. కానీ స్టోరీ సేమ్. ఇప్పుడు నేను చెప్పింది సబ్జెక్ట్ మారుతుంది, హెడ్డింగ్ మారుతుంది, కానీ విషయం సేమ్ అన్నట్టు అప్పటి నుంచి అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ రంగం ఆ రంగం అని కాదు. రైల్ కోచ్ ఫ్యాక్టరీ రాదు, ఇవాళ ఏదో అడావుడి
మరి నిమ్స్ డబ్బులు రావు, ఫలాంది రాదు, ఇది రాదు, బయారఫ్ స్కూల్ ఫ్యాక్టరీ స్పీచ్ ఫ్యాక్టరీ రాదు, ఇది ఇప్పుడు టెక్స్టైల్ ఫ్యాక్టరీకి ఎందుకు రాదంటే అడిగిన వాళ్ళు లేడు. మనం ఎన్నో దరఖాస్తులు ఆ రోజు కేసీఆర్ గారి నేతృత్వంలో అనేక సార్లు వారు స్వయంగా కేటీఆర్ గారు కానివ్వండి, ఆ తర్వాత హరీష్ రావు గారు కానివ్వండి, లేదా సంబంధ మంత్రులు కానివ్వండి, రాష్ట్రం వైపు నుంచి పోయి అనేకమైనటువంటి యొక్క వినతులు, వాటికి కావాల్సినటువంటి అనుమతుల కోసమో మరొకటి కోసమో నిధుల కోసమో విస్తృతంగా అడిగినాం. కానీ అసలు మొత్తంగా ఏమంటారు, శీతకన్ను వేస్తారంటారు కదా, శీతకన్ను వేసినట్టు వేసి రాష్ట్రాన్ని మొత్తాన్ని చిన్న చూపు చేసి ఇక్కడ డబ్బులు ఇవ్వలేదు. నార్మల్గా ఇప్పుడు సెంట్రల్ డివల్యూషన్, ట్యాక్స్ డివల్యూషన్, పన్నుల వాటాలో శాతము, మామూలు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి, వాటికి యథాలాపంగా వచ్చేటివి కొన్ని ఉంటాయి. అవి మనము పెద్దగా ఇప్పుడు రైల్వే ఇస్ అ నేషనల్ ప్లాన్ అండి. దేశం మొత్తం మీద ఒక 750 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయాలని ఈ ఫైనాన్షియల్ ఇయర్ ప్లాన్లో అనుకున్నారు అనుకోండి. వితౌట్ యూ ఆస్కింగ్ దే విల్ బి డూయింగ్ ఇట్. నాకు అర్థం కాదు ఏంటంటే కిషన్ రెడ్డి గారు ఆ మధ్య గొప్పగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్రహ్మాండ, సికింద్రాబాద్కి మీరు ఎంపీ ఉండకుండా అవుతుంది, ఎందుకంటే ఇట్స్ ఏ ప్లాన్ బేస్డ్ సెంట్రల్ ప్లాన్. ఒకటి ఈ 2025లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఐఎమ్ ఏ రైల్వే యూజర్, మీకు టికెట్కి పైసలు ఇస్తున్నా, మీరు నాకు ఒక మంచి ప్రయాణ ప్రాంగణాన్ని అంటే ఒక మంచి స్టేషన్ అభివృద్ధి చెందితే కూడా దేశం మొత్తం అభివృద్ధి చెందిపోయినట్ట. అంటే ఎంత తక్కువ స్థాయిలో మాట్లాడుతున్నారు అనేది నేను ఇవాళ ప్రజలకు తెలియజేస్తాను. ఇప్పుడు ప్రజలకు చెప్పాలనే ఉద్దేశం నాది. ఇప్పుడు జరిగే అభివృద్ధిని మనం ఏమి తక్కువ అనట్లేదు, కానీ ఒక రైల్వే స్టేషన్ని కాస్తంత అభివృద్ధి చేస్తే అసలు ప్రజలంతా మా జీవితాలు బాగుపడిపోయినాయని చెప్పి సంబరాలు చేసుకోవాలన్నా, యూ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ సంథింగ్ న్యూ. అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రెంగ్త్ పెంచడం కానీ, ఐటీఐఆర్ లాంటిది పోతే మళ్ళీ బదిలాడడం, మన ఇండస్ట్రియల్ మన నిమ్స్ లాంటి దానికి తీసుకురాను కానీ, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఐటీఐఆర్ మొత్తంగా ఆ ప్రాజెక్ట్ మొత్తం డెవలప్ అయితే హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఐటీ పార్క్స్ ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ అవుతాయి. ఐటీ అండ్ ఐటీఈఎస్ ఈ రంగాలు బాగా వస్తే 25-30 లక్షల పైగా అదనపు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక అంచనా ఉండే. అది దాని గురించి ఇంతవరకు మాట్లాడిన వాళ్ళు లేడు. మనం విమర్శిస్తే విమర్శలు మాడుతున్నారు తప్పితే ఒక చిన్న డౌట్ వస్తుంది సార్. అంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం ఐటీ రంగాన్ని కొంచెం అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, నిజమా? అంటే ఒకటి అడ్డుకోవడం వాళ్ళతో ఏమవుతుందిలే, కానీ ప్రత్యేకమైన ప్రయత్నం చేయకపోవడం అనేది. ఇప్పుడు పోయిన 10 సంవత్సరాల్లో 2014కు 2023కు చూస్తే చాలా గ్రోత్ ఐటీ రంగంలో వచ్చింది. ఐ థింక్ వీఆర్ కంపీటింగ్ విత్ ది బెస్ట్ ఆఫ్ ద సిటీస్ ఇన్ ద వరల్డ్. కానీ ఇక్కడ మొత్తం ఐటీఏ కాకుండా ఐటీఈఎస్ కాకుండా మిగతా రంగాల్లో దగ్గర ప్రైవేట్ రంగంలో మంచి ఉద్యోగాలు, ఒక 25 లక్షల ఉద్యోగాలు మేము ప్రొడ్యూస్ చేయగలిగినాం. దగ్గర 3 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఐటీలో వచ్చినాయి. వీ హీన్ కంపీటింగ్ విత్ ది బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీస్ తోటి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలల్లో కొత్త ప్రయత్నాలు ఏమి జరగకపోగా కేంద్రం నుంచి కూడా వచ్చినటువంటి ఒక గొప్పదైనటువంటి సపోర్ట్ కూడా ఏం లేదు. ఐటీఐఆర్ గురించి నేను పదే ఎందుకు మాట్లాడుతున్నట్టు, ఇట్స్ నాట్ సింపుల్ స్టేట్మెంట్ అండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఒక మొత్తం ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం హైదరాబాద్ చుట్టూతా ఆ రోజు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రతిపాదించింది కాబోలు. కానీ ఆ తర్వాత అది తరలిపోతే దాన్ని రద్దు చేస్తే మనం అనేక సార్లు అడిగితే దాని ద్వారా ఈ నగరానికి లేకపోతే రాష్ట్రానికి ఓవరాల్గా ఒక ఐటీ ఎకానమీకి మంచి జరుగుతుందని చెప్పేసి చెప్తే దాన్ని పట్టించుకుంటున్న వాళ్ళు లేరు. ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రులు, ఇక్కడ ఉన్న వాళ్ళ ఎంపీలు అడగరు. దట్ ఐఎమ్ సేయింగ్. అంటే మీరు ఐటీ నుంచి మొదలుపెట్టి ఇండస్ట్రీస్ వరకు, ఏదన్నా రాష్ట్రానికి వచ్చే నిధుల నుంచి మొదలుపెట్టి ఏదైనా కొత్త ప్రతిపాదనల వరకు ఏది కూడా చేయకుండా యథాలాపంగా ఏమంటారు రోజులు గడిచిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళ ఎంపీలు కూడా నాకు తెలిసి దగ్గర 18 నెలలు దాటిపోయి 20 నెలలు దాటిపోయినట్టుంది. ఇంకో 2 సంవత్సరాలు అయితే ఖతం ఏమంటారు ఉంది కదా, ఖేల్ ఖతం దుకాన్ బంద్, అది అయిపోతుంది. మీరు ఏం తెచ్చిండ్రు అంటే ఏమంటారు కదా, పోయినాడు వచ్చినాడు అని చెప్పేసి అట్లా ఈ రకమైనటువంటి ఆలోచన విధానం కనబడతా ఉంది. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఇప్పటికైనా ఇటువంటి చర్చలు చాలా ప్రజల్లో జరుగుతూ ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా మనం ఇటువంటి చర్చల్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు, దాంట్లో 2 కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, వీళ్ళందరూ కళ్ళు తెలిసి రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా బిహేవ్ చేయాలి. బీజేపీ ఇక్కడ మీరు అధికార పక్షం కాదు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది గుర్తెరగాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు నోరు మెదపైనంత వరకు ఖచ్చితంగా కేంద్రం నుంచి నిధులు వచ్చే రావు అని చెప్పేసి శ్రీధర్ గారు చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు కూడా నోరు మెదపట్లేదు, వాళ్ళు కూడా నోరు మెదిపితే తప్ప రావు. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిధుల కోసం తాపత్రయపడుతుంది, నిధులను అడుగుతుంది, ఖచ్చితంగా బరాబర్ అడుగుతుంది, తెచ్చే వరకు పోరాడతామని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి.
ఇది ఇవాల్టి బరాబర్ కార్యక్రమం. చూస్తున్నానండి టీ న్యూస్.